ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు అన్నీ సక్సెస్ అయ్యాయా లేదా, అది ఏ సినిమా అయితే సంక్రాంతి రేస్లో విన్నర్ అయ్యారు, ఇలాంటి విషయాలు అనేది కూడా మనతో మాట్లాడడానికి ఈరోజు మరి ఫిలిం క్రిటిక్ మరియు జర్నలిస్ట్ అయిన మరి మన భరద్వాజ్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, మనము సంక్రాంతి సినిమాల గురించి ముందు వీడియో చేసాం. సో 3 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి, ఆ 3లో ఏది సక్సెస్ అవుతుందా ఏంటా అని చెప్పేసి కొన్ని మాట్లాడుకున్నాం. కాకపోతే ఇప్పుడైతే రిజల్ట్ వచ్చేసింది అండ్ అంటే పర్సంటేజ్ కూడా వైజ్ చూసుకున్నా కానీ, ఆ కలెక్షన్స్ వైజ్ చూసుకున్నా కానీ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి. అండ్ విన్నర్ ఎవరు అంటే దీనికి సమాధానం మీరు ఏం చెప్తారు? విన్నర్ అంటే ప్రస్తుతానికి రేస్లో కొంచెం ఒక అడుగు ముందుకు వెడుతున్న సినిమా అయితే సంక్రాంతికి వస్తున్నాం. అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కలెక్షన్ పోస్టర్ల ప్రకారం చూస్తే అంటే 2 సినిమాలు 200 కోట్లు దాటే పరిస్థితిలో ఉన్నాయి. అతి త్వరలోనే 200 కోట్లు దాటేస్తాయి ఇవి. ఆ తర్వాత ఎంత దూరం పరిగెడతాయి అనేది చూడాలి. అయితే 150 చిల్లరలో వీళ్ళు పోస్టర్ వేశారు. 156 అలా పోస్టరు డాకు వేశారు. ఇదే టైంలో వాళ్ళు 166 వేశారు. అంటే 10 కోట్లు డిఫరెన్స్ ఉంది. వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసేశారు. కాబట్టి ఈ రేస్లో ఒక రకంగా విన్నింగ్ ఎడ్జ్లో ఉన్న సినిమా అంటే డెఫినెట్గా సంక్రాంతికి వస్తున్నామనే చెప్పాలి. ఓకే. అంటే వెంకటేష్ గతంలో కూడా వీళ్ళు ముగ్గురు పోటీ పడినటువంటి సందర్భం ఒకటి ఉంది 2019లో. అప్పుడు కూడా విన్నర్ వెంకటేషే. అంటే సేమ్ రామ్ చరణ్, సేమ్ బాలకృష్ణ, సేమ్ వెంకటేషే వచ్చారు అప్పుడు కూడా. ఈ ముగ్గురిలో అప్పుడు కూడా అనిల్ రావిపూడితోనే సినిమా వెంకటేష్ అదే విన్నర్. ఇప్పుడు కూడా అదే రిపీట్ కాబోతోంది మళ్ళీ అనేది నిన్న వాళ్ళు రివీల్ చేసినటువంటి కలెక్షన్ డీటెయిల్స్తో మనకు క్లారిటీ వచ్చేసింది. సో విన్నర్ వెంకటేష్, రన్నర్ నందమూరి బాలకృష్ణ. ఈ సినిమాకి ప్రీక్వెల్ అనౌన్స్ చేశారు. ఏది? డాకు మహారాజ్కి. వాళ్ళు సీక్వెల్ అనౌన్స్ చేశారు. సో ఈ సీక్వెల్ ప్రీక్వెల్ మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి పోటీ పడే అవకాశం ఉంది. ఇది మాత్రం అద్భుతంగా ఉంది సార్. ఈసారి విన్నర్ అయిన వాళ్ళు మరొకసారి మళ్ళీ సేమ్ గెటప్లతో పోటీ పడేటువంటి అవకాశం ఉంది. అయితే మొదటి సినిమా అంటే ఈ సంక్రాంతి బరిలో మొదట రిలీజ్ అయినటువంటి సినిమా ఇంకోటి ఉంది, గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజర్కి సంబంధించి విపరీతమైనటువంటి డిబేట్ టాక్తో సినిమా ఇబ్బందులకు గురవటం మాత్రమే కాకుండా అది విపరీతంగా చర్చనీయాంశంగా మారింది. మారి అంటే ఓపెనింగ్స్ బాగా వచ్చినాయి ఆ సినిమాకి. మంచి ఓపెనింగ్స్ అన్ని చోట్ల బాగా రాబట్టగలిగింది, కానీ సస్టైన్ చేసుకోలేకపోయింది ఆ సక్సెస్ని. అంటే ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు, కన్ఫ్యూజ్ చేశారు. థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుడిని మీరు ఎంటర్టైన్ చేయాలి, ఎంగేజ్ చేయగలగాలి. ఆ 2 వదిలిపెట్టేసి కన్ఫ్యూజ్ చేశారు. ఈ కన్ఫ్యూజన్తో పాటు ఒక స్టార్ హీరోని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అర్థం కాని పరిస్థితి. ఈ గందరగోళంతో సినిమా అటు అభిమానుల్ని మెప్పించలేకపోయింది, సాధారణ ప్రేక్షకుడిని కూడా మెప్పించలేకపోయింది. ఆ ఫలితాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం తీసుకుందాం, దాని మీద చర్చొద్దు అన్న పద్ధతిలో ఆయన ముగింపు పలికాడు రామ్ చరణ్. పలికి నెక్స్ట్ వెంచర్కి వెళ్ళిపోతున్నాడు ఆయన. సో ఆయనకి 2 సార్లు ఇదే టీం, ఇదే బాలకృష్ణతో, ఇదే వెంకటేష్తో ఆయన గతంలో చేసినటువంటి సినిమా కూడా ఇబ్బంది పెట్టింది. అప్పుడు బోయపాటితో వినయ విధేయ రామ దాదాపుగా అదే రిజల్ట్, కాకపోతే దానికంటే కొంచెం బెటర్ రిజల్ట్ని తీసుకురాగలిగింది ఈ సినిమా. నటుడిగా ఇక్కడ తనకు విపరీతమైనటువంటి అప్రిసియేషన్ వచ్చింది గేమ్ చేంజర్ సినిమాలో. రామ్ చరణ్ నటనకి, పర్టికులర్గా ఆ 2వ క్యారెక్టర్కి, అప్పన్న క్యారెక్టర్కి విపరీతమైన అప్రిసియేషన్ వచ్చింది. ఒక రకంగా దాన్ని ఆపద్బాంధవుల్లో చిరంజీవి నటనతో పోల్చారు. అలాగే అతనికి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం ఇవ్వదగ్గ నటన అనేది సుకుమార్ మాట్లాడాడు. కాబట్టి అది ఆ మేరకు పాజిటివ్ రిజల్ట్ అనే అనుకోవాలి. అది కాకపోతే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల బరిలో మాత్రం అది పూర్తిగా వెనకబడిపోయింది.
ఆ వాక్యూమ్లోకి తిరిగి పుష్ప ఎమర్జ్ అవటం అనేది ఇక్కడ ఒక వింత. ఓకే. ఈసారి సంక్రాంతి బరిలో సంక్రాంతి కన్నా చాలా అడ్వాన్స్గా వచ్చేసి సోలో రిలీజ్ అయ్యి ఆ అడ్వాంటేజ్ మొత్తాన్ని అనుభవించేసి సంక్రాంతి బరిలో కూడా రీలోడెడ్ వెర్షన్తో వచ్చి మళ్ళీ థియేటర్లకి జనాల్ని రప్పించుకుంటున్నటువంటి పరిస్థితి పుష్ప 2 కనిపిస్తోంది. అంటే ఒక వాక్యూమ్ ఉంది. సంక్రాంతికి 3-4 సినిమాలని హ్యాండిల్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. అయితే ఇక్కడ 2 సినిమాలు విజయవంతం అయిపోయి ఒక సినిమా ఇబ్బంది పెట్టడంతో ఒక వాక్యూమ్ ఏర్పడిపోయి ఆ వాక్యూమ్లోకి ఇది వచ్చి ఎమర్జ్ అయింది పుష్ప 2. సో జనాలు అటువైపు వెడుతున్నారు. అదొక విచిత్రం ఈసారి సంక్రాంతికి. అలా సంక్రాంతి బరిలో రిలీజ్ అయినటువంటి సినిమాల వరకు చూసుకుంటే మాత్రం వెంకటేష్ని విన్నర్గా ప్రకటించేయచ్చు. ఓకే. వెంకటేష్ విన్నరు, రన్నర్ నందమూరి బాలకృష్ణ. ఈ రెండిటి సినిమాలు ఫైనల్గా ఎంత ఏ ఫిగర్ని నమోదు చేస్తాయనేది చూడాలి. సార్, ఈ లాంగ్ రన్లో చూసుకుంటే ఈ 2 సినిమాలు 200 crores క్లబ్లో చేరే అవకాశాలు ఉంటాయంటారా? 200 క్రాస్ అయిపోతాయి. క్రాస్ అయిపోతాయి. ఓకే. క్రాస్ అయిపోతాయి. ఆల్రెడీ థియేటర్ల దగ్గర జనం ఉన్నారు, 2 సినిమాలకి ఉన్నారు. కాకపోతే అది దానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చిన సినిమాకి ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది సహజంగా. కారణం ఏంటంటే దాసరి నారాయణరావు గారు ఒక మాట చెప్పేవాడు ఆ రోజుల్లో, సినిమా ఆడవాళ్ళకి కనెక్ట్ కావాలి, ఆడవాళ్ళకి కనెక్ట్ చేయగలిగితే సినిమా సక్సెస్ అవుతుంది అనేది ఒక ఫార్ములాగా ఉండేది ఆయనకి. ఓకే. ఎందుకు అలా అనుకుంటున్నారు మీరంటే ఆయన ఒకసారి చెప్పాడు, మగవాళ్ళకి కనెక్ట్ అయిన సినిమా వాళ్ళు సోలోగా వచ్చి టికెట్ కొనుక్కుని చూసి వెళ్ళిపోతారు, అదే ఆడవాళ్ళకి కనెక్ట్ అయితే వాళ్ళు విత్ ఫ్యామిలీ వస్తారు. ఓకే. ఒక టికెట్ తెగాల్సిన చోట 3-4 టికెట్లు దిగుతాయి. అందుకని అక్కడ కనెక్ట్ చేయాలి సినిమాని, అక్కడ కనెక్ట్ చేయటమే మన సక్సెస్ ఫార్ములా అని చెప్పేవాడు ఆయన. సో ఆ ఫార్ములా ఇక్కడ వర్కౌట్ అయింది సంక్రాంతికి వస్తున్నాంకి. రెండోది కంపారిటివ్గా ఇంతకు ముందు వచ్చినటువంటి అదే కాంబినేషన్లో వచ్చిన సినిమాలు F2, F3 ఆ రెండిటికంటే కూడా బెటర్గా ఉంది కంపేర్ చేస్తే. పర్టికులర్గా F3తో కంపేర్ చేస్తే ఇది బెటర్ సినిమాని. అందుకని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు. కలెక్షన్స్ కూడా రైజ్ అవుతున్నాయి, దానికి రైజ్ అవుతున్నాయి, కంటిన్యూ ఫుల్స్ ఉన్నాయి అన్ని చోట్ల, అన్ని సెంటర్స్లోనూ బ్రైట్గా ఉంది. అది అతి తొందరలోనే 200 క్రాస్ అయిపోతుంది. ఓకే. దాని వెనకాల డాకు నెక్స్ట్ ఆప్షన్ అటే వెళ్ళిపోతున్నారు జనాలు, దాంతో అది కూడా రన్ బాగుంది. సో 200 దాటి వెళ్ళిపోతాయి. ఫైనల్గా ఎక్కడ రీచ్ అవుతాయి, ఏ ఫిగర్ నమోదు చేస్తాయి అనేది చూడాలి. అండ్ సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్లో కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చెప్పారు, మేము అయిపోయాము, ఇంకా మా పని అయిపోయింది అని చెప్పేసి చూసి నవ్వుకుంటున్న వాళ్ళందరికీ సో మమ్మల్ని వచ్చి సో సేఫ్ జోన్లో పడేసింది మాత్రం సంక్రాంతికి వస్తున్నాము అని అన్నారు. ఎందుకు ఈ మాట స్పెషల్గా అనాల్సి వచ్చింది? అంటే ఆయన చాలా హోప్ పెట్టుకుని చేసినటువంటి ఒక సినిమా ఇబ్బంది పెట్టింది, గేమ్ చేంజర్. ఆ ఇబ్బంది పెట్టారు ప్రేక్షకులు అని అనుకోవడానికి వీలు లేకుండా అదే ప్రేక్షకులు మళ్ళీ ఆయనకి ఇమ్మీడియట్గా ఒక 3-4 డేస్లోనే రిలీఫ్ కూడా కలిగించారు. సో ఆయన అక్కడ నష్టపోయింది, ఇక్కడ గెయిన్ అవుతారు. అంటే గతంలో గుమ్మడి గారు ఒకసారి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అదేంటంటే ఆయన బ్యానర్లో చేసిన మొదటి 2 సినిమాలు దెబ్బతిన్నాయి. గుమ్మడి గారు ఎన్టీఆర్ బ్యానర్లో. ఎన్టీఆర్ గారు ఓన్గా NATN బ్యానర్ ప్రారంభించి, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే బ్యానర్ ప్రారంభించి పిచ్చి పుల్లయ్య సినిమా తీశాడు, అది ఆడలేదు. తోడు దొంగలు అని రైస్ మిల్లర్స్ మీద సినిమా తీశాడు ఆయన, అది ఆడలేదు. 3వ సినిమా జయసింహ, అది జానపదం, అది చాలా పెద్ద హిట్. అది చాలా పెద్ద హిట్ అయిన సందర్భాన్ని గుమ్మడి గారు రాస్తూ తన పుస్తకంలో, రామారావు గారు 2 సినిమాలు ఇబ్బంది పెట్టినాయి, 3వ సినిమాతో ఆయన కత్తి పట్టుకుని ఆ మొదటి 2 సినిమాల డబ్బులు కూడా కలెక్ట్ చేశాడు అని రాస్తాడు. చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు ఆ వాక్యాన్ని. రామారావు గారు జనం తనకి పడ్డ బకాయిని మొత్తాన్ని వసూలు చేసాడు, ఆ 2 సినిమాల డబ్బులు కూడా కలెక్ట్ చేశాడు ఈ సినిమాతో అని. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు, ఆ బ్యానర్లో వరుస హిట్లు. అలా దిల్ రాజు గారికి ఆ సంతృప్తి కలిగింది మొన్న. అంటే ఆ నష్టం ఇక్కడ పూడింది, ఆ డబ్బులు కూడా పట్టుకొచ్చేసింది ఇది, కాబట్టి సేఫ్. ఓకే. అందుకని ఆయన హ్యాపీ మూమెంట్లో ఈ 4 రోజుల టెన్షన్ని ఆయన షేర్ చేసుకున్నాడు ప్రపంచంతో. ఓకే.
సో ఇప్పుడు ఇంకా ఇబ్బంది ఉంది ఆయనకి. ఉన్నప్పటికీ ఈ రన్ నెమ్మదిగా ఆయన పూర్తిగా కష్టాల నుంచి బయటేస్తుంది. ఓకే. ఒక బ్రీతింగ్ స్పేస్ ఇస్తుంది. ఇంకొక 2 సినిమాలు డిజైన్ చేసుకోవడానికి ఆయనకు ఒక అవకాశం కల్పించింది. అందుకని డెఫినెట్గా సంక్రాంతికి వస్తున్నాం అనేది ఆయనకి ఒక స్పెషల్ మూవీనే. ఓకే. దిల్ రాజుకి. సో మొత్తానికి ఫైనల్గా సంక్రాంతి రేస్లో విన్ అయిన మూవీ అయితే సంక్రాంతికి వస్తున్నామే. కానీ 2 సినిమాలు కూడా మంచి ఫలితాన్ని కూడా ఇచ్చాయి. ఈ సంక్రాంతి బాగుంది. ఆ గేమ్ చేంజర్ కూడా మనకు పాజిటివ్ వచ్చిందంటే ఇంకా బాగుండేది. అవును. సో నైస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.